ఓకే స్కూల్ దగ్గర తీసేద్దాం. మా ఇద్దరిని తీస్తావా? మా ఇద్దరిని ముందుకెళ్ళండి. స్కూల్లా ఇది ఆది ఇక్కడ స్కూల్ ఉంది. మమ్మీ తీస్తావా? వెళ్ళు, పర్లేదు అడికెళ్ళి తీయడానికి వెళ్ళు. ఇక్కడ వరకు తర్వాత నీళ్ళు పర్లేదు. అయిపోతుందా? అయిపోతుంది. ఇయ్యాలా? वेटिंग कोची माने तत्काल ट्रेन होती कायरे 11 तत्काल 11 कोची और वेटिंग में जो टाइम को डायरेक्ट पैसा फाइन बनाना మొత్తం చేస్తున్నారు బ్యాగ్ నుండి. సరే సరే మేము మా ఫ్రెండ్కి వెళ్ళిపోయింది. మీ అందరూ రావే వాళ్ళిద్దరికి డాడీ ఇక్కడ బాగుంది నోడు. టిఫిన్ అదే టిఫిన్ అదే అక్కడ ఏం చేస్తారు? ఇది మాట్లాడరు. ఇది మామిడి తోట మాదే. మామిడికాయలు ఎక్కువ వస్తాయి, చాలా బాగుంటాయి. తోట అంతా మీదేనా? ఇలా రెండు ముందుకు రండి, ఎలా కూరగాయలు చూపిస్తాం. తప్పు చేశాను. నేను వెనక వస్తాను పాగుజ్జి, నీ వెనక వీడికి ఎత్తుకోలేదు. వండడానికి ప్రిపరేషన్ చూడండి ఎన్ని పట్టుకెళ్తున్నాం. నడిస్తే బాగుంటుందిరా. మీరు ఎప్పుడో సంవత్సరం చెప్తే ఇప్పుడు వచ్చి మాట్లాడలేదు. మళ్ళీ నేనే వచ్చాను. ఫ్రంట్కి వెళ్ళండి అమ్మ, వీడియో పెడతారు. ఈ కేక్ తోట మా పెద్ద మామయ్యది. ఈ తోట వాళ్ళ పెద్ద మామయ్య అందంట. నువ్వు చెప్పే అలాగా. కేక్ తోట పెద్ద మామయ్య అంది.
ఇవన్నీ అలా పత్తిగా చూపి అలా అలా చెట్టు వస్తాయి మామిడికాయ. దాని నిండా మామిడికాయలు వస్తాయంట. మామిడి చెట్టు మామిడికాయలు వచ్చే చెట్టు. ఎంత బాగా తెచ్చి చెప్తున్నావే. అలా ముందుకు రండి. తోటలు ఫీల్గానే ఎక్కడ పడ్డాను ఇక్కడ కూడా పడ్డాను ఒకటి. మరి ఎక్కడేం నాటరా బాగుంది. నేను చెప్తా కదా వీడియో తీస్తాను. బీచ్ బీచ్ మీద నాడు. ఆనతూరి అత్తని పంపించండి వెనక్కి ముందుకి. అయ్యో తల్లి ఇడికి వెయిట్ చేయాలి నేను. అలా ఫోటో తీస్తున్నారు అందుకే నాడు. దారా ఒక విజయం నువ్వు ఆ బిజర్ అనకే. నేను వారం వారం అంతా బిజర్ బిజర్ అంటాను. చీడిపల్లి ఏ కాలంలో కాస్తాయి? మే నెలలో. మే నెలలో వస్తే ఇక్కడ అన్ని బోర్డు ఉంటాయి. మనం అన్ని సీజన్లో వచ్చాం అందుకే ఇక్కడ ఏం లేవు. ఆల్రెడీ పువ్వులు అవి కాస్తున్నాయి. నెక్స్ట్ మంత్ నుంచి వస్తాయి. ఇదే కవరు కరెంట్ ఓకే. కరెంట్ పోల్ చూడండి ఎంత పైకి ఉందో. రండి ఇంకా చాలా దూరం అంట పొలం. దాను ఇక్కడ చూసావా? ఆడు ఎత్తుకోమంటున్నాడా? ఆయన ఇంటి కూడా వదిలేవలసింది కదా. మరి ఎవరు లేరు. టమాటాలు పండిస్తాం. జడ్బిఎన్ఎఫ్ పంట. మెడిసిన్ ఏట వేయట్లేదు. చెప్తే మా అమ్మ మా నాన్న మా అన్నయ్య టమాటా పళ్ళు పండిస్తాం ఎనీ టైం. అరటి చెట్టు చూడండి. అట్టిగల మన ఊర్లో అయితే ఇలాంటి చెట్లు అవి కనిపించు. అరటి కాయలు అనుకుంటా నేను బహుశా. అరటి కాయలు, అరటి పళ్ళు కాదు, అరటి కాయలు. అమ్మో దగ్గర నుంచి చూడడం చాలా బాగుంది. మామూలు తీసుకొని వచ్చాయి మధ్యలోనే ఇవ్వన్నాయి కదా రాడీ ముల్లంగి. మధ్యలో కూడా ముల్లంగి ఉన్నాయి. ఇవేంటి కాలిఫ్లవర్, క్యాబేజీ. ఇది క్యాబేజ్, కాలీఫ్లవర్ కాదు. మధ్యలో ముల్లంగి ఉంది చూడండి. మధ్యలో ముల్లంగి చెట్టు ఉంది. ఊరికి 4-5 కిలోమీటర్లో ఇలాగా పాకలకు పెట్టుకుంటారు. ఇక్కడే ఆవుల లైన్ వేస్తారు. ఎందుకంటే పొలముల కోసం ఆవుల లైన్ వేపేసి ఇక్కడే ఉంటారు. కొంచెం కొంచెం సామాన్లు రండి లోపలికి వెళ్దాం. కొంచెం సామాన్లు పెట్టుకుంటారు వాళ్ళకి. యూట్యూబ్ ఇలా ఉంటుంది పొలం. అదే పొలం మధ్యలో ఊరికి కొంచెం దూరంగా ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఇలా పెట్టుకుంటారు. నువ్వు ముందుకు రా. దానికి అదే వాళ్ళకి అవసరమైన సామాన్లు ఇక్కడ పెట్టుకుంటారు. మనకు తెలియదు కదా ఏం అవసరం. ఇది ఈ పాకి ఇల్దే చూడండి. ఇలాగా హాయ్ చెప్పండి. వ్యవసాయం మనం చేస్తాం. బ్రొకోలీ కొత్తగా వేస్తున్నాం చూడండి అక్కడ పక్కన. జడ్బిఎన్ఎఫ్ చేస్తున్నారు కదా. చెప్పు అంత కషాయాలు తయారు చేస్తుంటాం. యూట్యూబ్ ఇప్పుడు
బాగున్నామండి. బాగున్నారా మీరు? ఈ పొలం కోసం చెప్తున్నారు. ఏం పేరు మీ పేరు? కృష్ణ. ఈందే అంటే పొలం. దీనికోసం చెప్పండి. ఇదేంటి? బ్రొకోలి. ఇది చెప్పండి. దీంట్లో ఎలాంటి పదార్థాలు వాడతారు చెప్పండి. జడుతున్నప్పుడు దీంట్లో చేస్తుంది, దేవుడికి వేస్తుంది, పారగొట్టడం. స్పైరింగ్ అంటే పొగ కసాయి. ఆ రెండే ఇప్పుడు ప్రస్తుతం. అంటే ఇంకా బయటవేమీ బయట అదే ఓన్ పండించుకోండి. ఇందులో ఎలాంటి రసాయనం వేయకుండా వీళ్ళు ఓన్గా తయారు చేసుకొని ఇందులో వేస్తారంట. ఇది అది మీదే కదండి? ఇదంతా టమాటా. ఇది టమాటా. మధ్యలో ఇవి పైప్స్ ఉన్నాయి కదా, ఇదంతా వాటర్కి, అంటే మొక్కల్లో వాటర్కి ఈ పైప్స్ అనేవి ఉన్నాయి కదా. అంటే చెట్టుకి వేయడానికి కష్టం అవుతుంది కదా, ఇలా పైప్స్లా పెట్టారు. ఓకే, డ్రిప్ సిస్టమ్ అంటే ఇదంతా. ఇది అదే శనగపప్పు, అదే శనగ పలుకులు ఉంటాయి కదా, అది శనక్కాయలు అంటారు కదా, అది క్యాప్సికం. అదే వెళ్దామా లోపలికి? చెప్పులు తీసేయండి, కడుక్కుంటాం ఎందుకంటే జారిపోతాయి చెప్పులు. దీనికి డిఎఫ్ యూరియా యూజ్ చేయకుండా ఘనజీవంతము జీవామృతంతో తయారు చేస్తాను. సైడ్ ఎఫెక్ట్ ఉండదు కదా. అంటే ఇదంతా ఆర్గానిక్. క్యాప్సికమ్ చెప్పు. చూడండి, క్యాప్సికమ్ అన్ని పండించుకుంటారు, సప్లై చేస్తారు మార్కెటింగ్. అదే వీళ్ళు ఇక్కడ కోసి మళ్ళీ మార్కెట్లో అమ్ముతారు. ఇది మిర్చి, పచ్చిమిర్చి. ఇది అదంతా క్యాప్సికమ్. కొంచెం పెద్దగా ఉన్న ఆకులు క్యాప్సికమ్వి. మళ్ళీ మిర్చి దగ్గరికి వచ్చినప్పటికీ కొంచెం సన్నం అయిపోయాయి. ఇదంతా మిర్చిది. మిర్చి ఎక్కడ ఉన్నాయి? అదిగో ఆ ఫ్లవర్స్ వచ్చినవన్నీ మిర్చియే. ఓకే, ఇది నార్మల్ మిర్చి దేశవాళిది. ఇది దేశవాళిది, అది హైబ్రిడ్. అంటే మళ్ళీ దీనికి వేరియేషన్ ఉంది. వర్షం పడ్డది కదా. ఇది అదే నార్మల్ మిర్చి, అది హైబ్రిడ్ మిర్చి. మళ్ళీ ఇది సన్నంగా ఉంది కొంచెం, అది మళ్ళీ దళసరికి వచ్చింది ఆకు. ఇది ఏంటి? ఉల్లి. ఓకే, ఇది ఉల్లి దేశవాళి. అంటే చిన్న ఉంటాయి కదా, అది చిన్న ఉంటాయి కదా. తీసుకున్నా ఒకటి తీయచ్చా? ఒకటి తీసుకోవాలి. ఇది ఉల్లి, ఇది దేశవాళి ఉల్లి. మనం చిన్న వండుకుంటాం కదా అవి. వీళ్ళు పండించి మార్కెట్లో వేస్తారు ఇవన్నీ. అది అవును, ఇది చూపిస్తాం. ఇది కొంచెం ఇందులో ముల్లంగి కూడా ఉంది. తీయచ్చా? ముల్లంగి మన ఊళ్ళోనైతే 10 రూపాయలు కొనుక్కుంటా. ఇక్కడ వాళ్ళకి వాల్యూ లేదంట. ఇది వెంటనే వీళ్ళైతే కోసుకొని. ఓకే, అదిగో చాలా పెద్దగా ఉంది చూడు, ఆయన చేతిలో ఉంది చూడండి. ఓన్లీ గత్తం. అదే ఇందులో ఏమి ఎటువంటిది వేయకుండా గత్తంతోనే వేసి వీళ్ళు ఇది పడేస్తారు, మనం కొనుక్కొని తింటాం అంతే. కంపల్సరీ ముదిరిపోతాయి. వ్యాగు ఫోటో తీ. జారిపోతాయి కాళ్ళు, మొత్తం పడితే వస్తాయి. ఆకులను పట్టాలి. ఇది నులిపోలు దుంప అంటారు కదా, ఇది మన ఊర్లో అసలు దొరకలేదు. ఇక్కడైతే చాలా ఇలా అయితే పడేస్తున్నారు. నేను 2-3 బయట పడేసి తెచ్చుకున్నాను. చూడండి, వీళ్ళు ఎవరు తినట్లేదు. ఇది మనమైతే తింటాం. దీన్ని ఏమంటారు మీరు?
ఉబ్బకాయ అంటున్నాం పువ్వు అంటే. ఓకే, వీళ్ళు ఉప్పుకాయ అంటారంట. నులిపూల దుంప కదా ఇది. దీనికి ఉదయం ఏదో ఉంది వీళ్ళు ఏదో అడుగుతారు నాకు కేకేసి బరబట్టి ఆయనకి ఏమంటారు. ఇప్పుడు లోపల వాటర్కి పెట్టారు కదా, ఇవే పైపులు. వాళ్ళు నీట్గా చేసుకొని ఈ పైపుల్లో నుంచి వాటర్ వెళ్తుంది. చూడండి చాలా సన్నంగా ఉంది. ఇందులోంచి వాటర్ వస్తుంది మొక్కకు వెళ్ళడానికి. ఇంకొకటి ఉండిపోయింది, చూపించాలి మీకు. ఇది బర్బాటి. ఇదంతా బర్బాటి. ఇదంతా బర్బాటి. బర్బాటి బయట వేసారు. ఇది బర్బాటి. లోపల మట్టుగా కాకరకాయ ఉంది. లోపలంతా కాకరకాయ ఉంది. ఇక్కడ దీనికి గంట పెట్టారు, ఎందుకంటే ఇది ఇలా తగులుతుంది అన్నమాట. దానికి పిట్టలు రాకుండాట. నేను అడిగాను, పిట్టలు రాకుండా. చూడండి ఫ్రెష్, మనం ఇలా కోసుకొని తినేయడం. ఫ్రెష్ మన కేజీ 30-40, ఇక్కడ అనుకో 10-15. ఇవన్నీ కాలీఫ్లవర్ వంటలు. ఇగో నువ్వు ఇందులోంచి వాటర్ వెళ్తుంది కదా మొక్కలకి. మీదనుంది ఇది వీళ్ళు తోడుకోవడానికి. ఇక్కడ నుంచి సప్లై అవుతుందట అన్ని పొలాలకి. గ్రిప్ సిస్టమా? హెల్దీగా అయిపోతుంది. థ్యాంక్స్ అండి పొలం కోసం చెప్పినందుకు మాకు. అగో అత్తయ్య మామయ్య అక్కడ ఉన్నారు, టమాటాలు కోస్తున్నారు. అత్తయ్య హాయ్ చెప్పు. అత్తయ్య హాయ్ అని చెప్పు. ఇలాగా టమాటాస్ కోస్తున్నారు ఇక్కడ. ఇవన్నీ టమాటా చెట్లు. ఇవన్నీ రోహిణి అని చెప్పాను కదా, వాళ్ళ మమ్మీ వాళ్ళవి. మామయ్య హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు. ఆ చివరి వరకు వీల్దే వంకాయ తోట ఉంది చూడండి. ఇది లాస్ట్, కాపు లాస్ట్ అట, అందుకే ఇలా ఉన్నాయి. ఇదిగో ఇదంతా ఉల్లి, ఓకే. పచ్చిమిర్చి మనం దగ్గరికి వెళ్తున్నాం, పచ్చిమిర్చి దగ్గరికి. ఇవ్వండి పచ్చిమిర్చి, ఇవన్నీ పచ్చిమిర్చి. మా ఆడబడి చెప్తుంది దీనికోసం. చెప్పమ్మా రోహిణి. మేము షాపులకి సప్లై చేస్తాము పచ్చిమిర్చి. ఇలా వెండిపోయిన వల్ల మిరప సంవత్సరం పొడుగు ఉంచుకుంటాం. ఇవన్నీ ఇక్కడ మళ్ళీ కోసి మార్కెట్లో పెడతారు వీళ్ళు. ఒకవేళ ఎండిపోయాగా పండు ఉన్నాయి కదా, అవి మనం చిల్లీ పౌడర్ ఆడించుకుంటాం కదా, దానికి వీళ్ళు నిలవ పెట్టుకుంటారంట. ఇదంతా మిరపతోటే. ఇదంతా మన కాలీఫ్లవర్ దగ్గరికి వస్తాము. కాలీఫ్లవర్లోకి వెళ్ళిపోయాము. కాలీఫ్లవర్ ఇది మన బ్యాక్ సైడ్ వస్తున్నారు వీళ్ళది. ఆయన మా రోహిణి వాళ్ళకి చిన్న అవుతారు, మాకైతే మామయ్య అయితే. వాళ్ళది ఈ తోట అంతా. ఇప్పుడు మామయ్య వాళ్ళది ఉంది అక్కడ, ఆ తోటకి వెళ్ళిపోతుంది. ఇదిగో ఆ మొక్కలకి ఇక్కడ నుంచి వాటర్ వెళ్తుందండి. ఇదిగో ఈ బ్లాక్ పైప్ ఉంది కదా, అదిగో మోటార్. ఆ మోటార్ నుంచి పైప్స్, అదిగోండి మోటార్ కిందన పైప్స్ కనిపిస్తున్నాయి కదా, అదంతా కాలీఫ్లవర్. అది అలా అంటే కాలీఫ్లవర్ కోసి ఇందులో కొంచెంసేపు ఉంచడానికి, వీళ్ళు స్టే చేయడానికి. మార్నింగ్ నుంచి అదే మార్నింగ్ వచ్చి అలా కోస్తారు. వాళ్ళకి సంబంధించి మరి మధ్యాహ్నం లంచ్ చేయడానికి వాటికి ఇలాంటి పాకలు ఒకటి పెట్టుకుంటారు విశ్రాంతికంట. టమాటాస్ ఇది ఎటువంటి అదే ఎరువు వేయకుండా చేసినవి, ఆర్గానిక్ అంటారు కదా, అవే చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి.
అది ఆయన కోస్తుంది కొత్తిమీర అండి. నాకు కొంచెం ఇదంతా బురదగా ఉంది, పడిపోతానేమని వెళ్ళట్లేదు. అది కొత్తిమీర, పాలకూర ఉంది పక్కన. ఇదంతా గోంగూర, ఇది ఏరేసారు గోంగూర. ఇదంతా రెడ్గా ఉన్నాయి కదండి, ఇవి గోంగూర. ఆయన తీసేది మాట కొత్తిమీర, ఫ్రెష్, ఇలా కూరలో వేసుకోవచ్చు. అంత కొత్తిమీర అది అంతా. ఒక క్యారెట్ చూపించాను కదా, ఇవండి ఏంటంటారు, బోదులు అంటారంటే వీటిని. లోపల క్యారెట్ ఉంది. క్యారెట్ ఇంకా రావాలి, మొక్కలు కావాలి. ఇది కాలీఫ్లవర్ ఇంకా అవుతుంది, లోపలికి ఉంది. క్యాబేజేనా? ఓకే, క్యాబేజ్. ఇది కాలీఫ్లవర్ కాదు, క్యాబేజ్. ఇక్కడ ముల్లంగి, పాలకూర, తోటకూర అన్ని బోల్డ్ ఉన్నాయి ఇక్కడ మనకి. మనం ఇక్కడ ఉంటే హ్యాపీగా అవి తినేసి బ్రతికేవచ్చు, ప్రాబ్లం లేదు. ఇదంతా ముల్లంగి, ఇదంతా పాలకూర. అదిగోండి తను చూపిస్తుంది కదా, అది ముల్లంగి, అది పాలకూర, అది పక్కది గోంగూర. అదిగో గోంగూర చూడండి, అది గోంగూర. ఇదంతా ముల్లంగి. అదిగో ఆ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అదంతా తోటకూర, రెడ్ తోటకూర. మనకైతే 2-3 ఒక 10 రూపాయలకి 2 కట్టలు అలాగిస్తారు. ఇక్కడైతే ఎవరు అడిగినా వాళ్ళు కోసుకొని వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ పొలం అంతా ఇందే. మా ఆడబడుచు వాళ్ళ చిన్నాన్న, ఆయన పేరు కృష్ణమూర్తి. అందరూ రిలేటివ్సే. ఇక్కడ ఉన్నవన్నీ పక్క ఉన్నవన్నీ వీళ్ళవే. 4 బ్రదర్స్, 4 అన్నదమ్ములంట. ఈ పక్క అంతా మామిడి తోట ఉంది, జీడి తోట, మామిడి తోట. ఇది అంతా వంకాయ. ఇది ఇప్పుడు చూపించాను కదా, రోహిణి వాళ్ళ చిన్నాన్నలది ఈ తోట అంతా. చివరి నుంచి ఆ చివరి వరకు వంకాయ. ఎలా వెళ్ళాలి బుజ్జి? ఓకే, ఇదంతా వంకాయ, ఇదంతా క్యాబేజీ, కాలీఫ్లవర్ ఒక్కలాగే ఉంది. కానీ చూస్తే దగ్గరికి వెళ్ళి చూస్తే అది క్యాబేజ్ అని అనుకుంది. మధ్యలో ఇదండి వంకాయ చూడండి, దగ్గరికి మధ్యలో ఏంటి దీన్ని ఏమంటారు మీరు? బర్బాటి. ఇదిగో బర్బాటి, మధ్యలో బర్బాటి వేశారు. అందరూ ప్రతి పొలంలో ఇలా ఉన్నాయి, అంటే మీదకి బర్బాటి ఉన్నాయి. చూడండి చాలా చిన్నగా ఉంది మొక్కలు. సపోటా చెట్టు చూడండి, బాగా చెట్టు నిండా సపోటా కాయలే ఉన్నాయి. సపోటా చెట్టు